సార్ చంద్రశేఖర్ గారు, ఎస్ సార్. చాలా రోజుల క్రితం మీరు ఒక పోస్ట్ పెట్టారు. ఏంటంటే పేకాట ఎక్కువైపోయింది మీ నియోజకవర్గంలో అని పోస్ట్ పెడితే మీ పైన కేసు పెట్టినట్టున్నారు. కానీ అదే పేకాట స్పోర్ట్స్ కోటాలో చేర్చారంటే ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు, కానీ 27 నుంచి 67 కొత్తగా తీసుకొచ్చిన వాటిల్లో ఇది ఉంది. బ్రిడ్జ్ అని పెట్టారు. బ్రిడ్జ్ అంటే పేకాట, అంటే దీని కింద ఉద్యోగాలు వచ్చాయని నేను అనట్లేదు, పేకాట రాయళ్ళకి ఇచ్చారని నేను అనట్లేదు. కానీ ఇదే పేకాట పైన మీరు పోస్ట్ పెడితే మీకేమో కేసు పెట్టారు, స్పోర్ట్స్ కోటా కింద పోస్టే ఇచ్చేశారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఐటీ శాఖ అంటే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ శాఖగా అనుకుంటున్నాడేమో బహుశా. మీరు అన్నట్టుగా పేకాటని అంటే దీని కింద ఉద్యోగం వచ్చిందని చెప్పట్లేదు, కన్ఫర్మ్ చేయట్లేదు. మళ్ళీ నేను అది చెప్తున్నాను, ఎందుకంటే లేనిది మనకి తెలియదు. ఎగ్జామే లేకుండా ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఏ ఆట అయితే ఉంది, ఏ ఆటలో ఉత్తీర్ణత ఉంటే ఏముంది? రబ్బర్ బాల్ క్రికెట్ 27 స్పోర్ట్స్ లో ఉన్నటువంటి వాటిని 27 స్పోర్ట్స్ లో నుంచి అర్హత ఉన్నటువంటి వాటిని 67 మార్చడంలో ఆంతర్యం ఏంటి? 67 శాఖలు ఏమున్నాయి, 67 క్రీడలు ఏమున్నాయి ఈ రాష్ట్రంలో? రబ్బర్ బాల్ క్రికెట్ ఉంది, ఈ దారం పట్టుకుని అదే సార్, ఒంగుడు దూకుళ్ళు, అష్టాచెమ్మ, గోళీలాట లేదు, లేదు గోళీలాట, బొంగరం ఆట అయితే కోతి కొమ్మచ్చి, లేకపోతే మీరు అన్నట్టు బొంగరం ఆట, ఇవన్నీ చిన్నపిల్లల మాటల్లాగా ఉన్నాయి. అంటే ఎప్పుడైతే విద్యాశాఖకి లోకేష్ అనేటటువంటి అవగాహన లేమితో ఉన్నటువంటి వ్యక్తిని మంత్రిగా చేశాడో చంద్రబాబు నాయుడు, అక్కడే దీనికి ఒక పతనం స్టార్ట్ అయిపోయింది. ఇచ్చినటువంటి ఆ కోటా కూడా చూడండి, 420 420 421 అంట ఆ స్పోర్ట్స్ కోటా కింద విడుదల చేసిన ఉద్యోగాలు 420 నంబర్ చూడండి ఎలా ఉందో. ఎందుకో ఈ 420 అంటే బాగా ఇష్టమేమో లోకేష్ గారికి, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారి పుట్టినరోజు కూడా 4వ నెల 20వ తారీఖు. దానికి దీనికి సంబంధం లేదు, అందుకే ఇట్లా స్పోర్ట్స్ కోటా కూడా అలాగే పెట్టాడేమో బహుశా. 67 స్పోర్ట్స్ని కొత్తగా చేసి ఈ ఉపాధ్యాయుల ఉద్యోగాల్ని వారికి ఇస్తే వారు ఏమి బోధిస్తారు? ఏం బోధిస్తారు వాళ్ళు? నవీన్ అనేటటువంటి వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, తనకి టాప్ ర్యాంక్ వచ్చింది. ఎందుకు టాప్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి కాల్ లెటర్ రాలేదు? ఎందుకు అతని డేటాని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాబేస్ నుంచి తొలగించేశారు? అతను రాసినటువంటి కంప్యూటర్కి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్ని ఏమైనా ఆరాధీశారా? ఏం జరిగిందని ఎందుకు అతన్ని తొలగించారు? అతను కోర్టుకు వెళ్ళినా కానీ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అసలు ఉన్నటువంటి రాసిన విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులకి అర్జీ పెట్టుకొని రాసినటువంటి వారి యొక్క మెరిట్ లిస్ట్ని ఎందుకు ప్రకటించలేదు? అంటే మెరిట్ లిస్ట్ తీసేయడంలోనే గోల్మాల్ స్టార్ట్ అయిపోయిందని అంటున్నాం. ఇవాళ వీరందరూ మాట్లాడుతున్నప్పుడు వారు చెప్తున్నటువంటి వారి బాధను చూస్తే ఆ కుటుంబాలకి అరణ్య రోదనగా మారిపోయింది. వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి? వారికి ఉద్యోగం వచ్చి నోటికాడ కూడు లాగేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ జీవితాల్లో మళ్ళీ అట్టే రాయడము, వారికి ఉద్యోగం రావడం అంటే అదొక పెద్ద కళ.